వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ కులగణన మరియు షెడ్యూల్ కులాల ఏబీసీడీ వర్గీకరణకు సంబంధించి ఏర్పాట్లు చేసిన తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య హాజరు. రఘునాథపాలెం పాఠశాలలో ఏర్పాటు చేసిన సోషల్ ల్యాబ్ ని ప్రారంభించిన సిఐ ఉస్మాన్ షరీఫ్ మరియు తహసీల్దార్ విల్సన్ పాఠశాల ప్రిన్సిపల్. నిన్న తెలంగాణ సోషల్ జస్టిస్ డే కాదు, ఇంజస్టిస్ డే విమర్శించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. మహాత్మా జ్యోతిరావు పూలే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పాఠశాలలో ఏర్పాటు చేసిన సోషల్ ల్యాబ్ ని రఘునాథపాలెం సిఐ ఉస్మాన్ షరీఫ్ మరియు రఘునాథపాలెం తహసీల్దార్ విల్సన్ పాఠశాల ప్రిన్సిపల్ సంజీవరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన వర్కింగ్ మోడల్స్ మరియు వివిధ రకాల యాక్టివిటీస్ అద్భుతంగా ఉన్నాయని, ఇవన్నీ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు వాటి గురించి అద్భుతంగా వివరించినారు. ఇంత అద్భుతంగా విద్యార్థులను తయారు చేసిన సోషల్ టీచర్ లివిన్స్టన్ అరుణని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి ప్రోగ్రాం పెట్టింది ఏదైతే ఉందో దీంట్లో ఇచ్చినటువంటి మరి ముఖ్యంగా పిల్లల యొక్క సృజనాత్మక శక్తిని బయట వెలిదీయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మరి ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు చాలా ప్రోగ్రామ్స్ చేశాము, అయితే సబ్జెక్ట్ వైజ్ ప్రోగ్రామ్స్ చేసిన దాంట్లో ఇది చాలా బాగుంది. తర్వాత హిస్టరీని కానీ జియోగ్రఫీ కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత మరి ముఖ్యంగా ఏంటంటే పిల్లలు చేసినటువంటి దీన్ని ముఖ్యంగా వాళ్ళను ఇంప్రెస్ అవుతారు. తర్వాత వాళ్ళతో ఇంకా మిగిలిన క్లాసెస్ కూడా మనకు ఇంతకుముందు చేసిన ప్రోగ్రాంల కన్నా కూడా ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి దాన్ని కొనసాగించాలి. తర్వాత రీసెంట్గా మనం సైన్స్ చేసిన దానితో ఈక్వల్గా ఇది ఉంది, దీన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. తర్వాత పిల్లలు మరి ముఖ్యంగా 9th 10th వాళ్ళు కాకుండా మిగిలిన చిన్న పిల్లలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయితే బాగుంటుంది. వాళ్ళు కూడా పార్టిసిపేట్ కావాలి. అయితే వాళ్ళు ఇంకా సృజనాత్మక శక్తి బయట తీయడానికి ఉపయోగపడుతుందని కోరుతున్నాను. తర్వాత టీచర్స్ కూడా ఇదే విధంగా సైన్స్ దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. సైన్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. దీంతో పాటుగా అన్ని సబ్జెక్ట్స్ కూడా చేస్తే బాగుంటుంది. దీంతో పాటు అది నా ఇంపార్టెంట్ అది. ఓకే సార్, అంతే. ఈరోజు ఈ ఎంజీపేటి బాయ్స్ 10th క్లాస్ స్కూల్లో ఈ సోషల్ ల్యాబ్కు ఆహ్వానించినందుకు ఈ స్కూల్ అడ్మినిస్ట్రేషన్కు వారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ పిల్లలు ఏదైతే వీళ్ళ యొక్క టెక్నిక్స్తోని వీళ్ళు ఏవైతే ప్రోగ్రామ్స్ చేశారో చాలా మంచిగా ఉన్నాయి. వీళ్ళు ఫ్యూచర్లో కూడా ఇటువంటి వాటిని చేస్తుంటే సొంతగా వీళ్ళ టెక్నిక్స్ నుంచి వీళ్ళకు నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ల్యాబ్ ద్వారా ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ అమ్మాయి 9th క్లాస్ రాబో క్లాస్ వాళ్ళకు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఈ ల్యాబ్స్ ఉంటే భవిష్యత్తులో కూడా ఈ పిల్లలకి నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. టెక్నికల్గా ప్రాక్టికల్గా చేసినప్పుడు వాళ్ళకు ప్రతి సబ్జెక్టు మీద అవగాహన వస్తుంది. ఏ లైటు ఇదొకటి నైట్ అండ్ డే లైట్ అని చెప్పేసి చేస్తున్నారు. ఈ స్ట్రీట్ లైట్స్, సోలార్ లైటు ప్లస్ రకరకాలుగా ఒక్కొక్క స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అని పిల్లలకి ఏంటంటే పిల్లలకి ఇవన్నీ టెక్నికల్గా ల్యాబ్లో మనం థియరిటికల్గా చెప్పడం వేరుంటుంది. ప్రాక్టికల్గా వీళ్ళు చేసినప్పుడు వీళ్ళకు సబ్జెక్ట్ మీద ఐడియా వస్తుంది, గ్రిప్ వస్తుంది, అవగాహన వస్తుంది. అప్పుడే వీళ్ళు ప్రాక్టికల్గా చేయగలుగుతారు. థియరిటికల్ మనం ఎంత చెప్పినా కానీ ప్రాక్టికల్గా వాళ్ళు ఫిజికల్గా చేసినప్పుడే వాళ్ళకు పూర్తి అవగాహన వస్తుంది, వాళ్ళు చేయగలుగుతారు ఏదైనా సబ్జెక్ట్ మీద. కాబట్టి నేను టీచర్స్ నుంచి కోరుకునేది ప్లస్ నేను సజెషన్ ఇచ్చేది ఒకటే, టీచర్ పిల్లలకు ప్రాక్టికల్ రూపంగా కూడా చెప్తే ఇటువంటి ప్రాక్టికల్స్ చేయిస్తూ ఉంటే కూడా వాళ్ళకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో కూడా అని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న తెలంగాణ సోషల్ జస్టిస్ డే కాదు, ఇంజస్టిస్ డే. ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ స్పీకర్ మధుసూదన్ చారి, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ నిన్న తెలంగాణ సోషల్ జస్టిస్ డే కాదు, ఇంజస్టిస్ డే
నిన్న బడుగు బలహీన వర్గాలకు చీకటి రోజు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బాగా నటించారు. ఈ నటనను బీసీలు ఎవ్వరూ నమ్మరు. 1952లో బడుగు బలహీన వర్గాల కోసం కేల్కర్ కమిటీ మంచి సూచనలు చేసింది. ఆ సూచనలను కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మానసిక ఉన్మాదిలా ప్రవర్తించారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ కు మంగళం పాడారు. నీలం సంజీవరెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకు అందరూ కాంగ్రెస్ సీఎంలు బీసీలకు మోసం చేసిన వారే. రాజీవ్ గాంధీ పార్లమెంటులో ఓబీసీ రిజర్వేషన్లకు కుల గణనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ రికార్డులు బయట పెడతాం. రేవంత్ రెడ్డి అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. మరి నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాల్లో ఒకటే రోజు సమావేశం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఇంత ప్రధానమైనటువంటి అంశాలని మరి ఎక్కువ సమయం తగినంత సమయం ఇవ్వకుండా ఏదో నామమాత్రంగా వారికి బడుగు బలహీన వర్గాల పట్ల దళితుల పట్ల ప్రేమ ఉన్నట్టు మరి నటన చేసి నమ్మించే ప్రయత్నం చేశారు. మరి నిన్న వారి యొక్క స్టేట్మెంట్ కూడా ఫిబ్రవరి 4, 2025 రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. మరి దాన్ని వారు తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా పరిగణించాలా ఇప్పటి నుంచి అని చెప్పారు. మేము దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిన్నటి రోజు చీకటి రోజు, బడుగు బలహీన వర్గాల వారిని వంచిన రోజు, నిన్న బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేసిన రోజు. మరి నిన్న తెలంగాణ సోషల్ జస్టిస్ డే కాదు, తెలంగాణ సోషల్ ఇంజస్టిస్ డే. అంటే నిన్న అన్యాయం జరిగిన రోజు. నిన్న రేవంత్ రెడ్డి గారి సర్కార్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో చూసినట్టయితే అటు దేశవ్యాప్తంగా కానివ్వండి, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, మరి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఈ యొక్క బలహీన వర్గాల ప్రజలని మోసం చేస్తూ వస్తూనే ఉన్నది. మరి ఇంతకుముందు పెద్దలు మధునాచారి గారు ఒక మాట చెప్పినారు. 1952లోనే కేల్కర్ కమిషన్ చాలా స్పష్టంగా బీసీలకు కల్పించాల్సినటువంటి రిజర్వేషన్స్తో పాటు వారికి విద్య, ఉద్యోగ, అదేవిధంగా రాజకీయంగా ఏ రకమైనటువంటి అవకాశాలు కల్పించాలా, ఏ రకంగా ఈ వర్గాలన్నీ కూడా వెనుకబడ్డాయో అని చాలా స్పష్టంగా 1952లోనే కేల్కర్ కమిషన్ చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. దాని దాదాపు 4 దశాబ్దాలు దాచిపెట్టి తొక్కిపెట్టి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీన వర్గాల వారిని మోసం చేస్తూ వస్తూ ఉన్నది. తర్వాత ఎంతోమంది మరి బలహీన వర్గాల బీసీలకు చెందినటువంటి నాయకులు అటు న్యాయ పోరాటం చేసి అనేక పోరాటాలు చేసిన తర్వాత మండల్ కమిషన్ ఏర్పాటైన తర్వాత కూడా ఆ మండల్ కమిషన్ కూడా తొక్కిపెట్టే విధంగా మరి ప్రయత్నాలు జరుగుతూనే వచ్చినాయి. చివరిగా మరి మనం చూసినట్టయితే, చరిత్రలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ మరి నేత అయినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మహబూబ్నగర్ జిల్లా అడ్డకుల మండలం బలిదుపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ జిల్లా నాయకులు డిఎస్ మహేష్ ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు, 1,000 గొంతులు వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డిఎస్ మహేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలుకై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ బాదిగ పిలుపు మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే 1,00,000 డప్పులు, 1,000 గొంతులు మహాప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ రహదారి మీద ఆటో బోల్తా పడడంతో గ్రామ మాజీ సర్పంచ్ నరసింహ మొగులయ్యకు వనపర్తి జిల్లా ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా నాగమ్మకు పెరాలసిస్ బాధపడుతున్న ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దయాకర్, మాజీ ఎంపీటీసీ గణేష్, కృష్ణయ్య, ఆంజనేయులు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అనగారిన వర్గాల ఆశాజ్యోతి, అనగారిన వర్గాల ఉద్యమ నాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమం రేపు చలో హైదరాబాద్ భారీ ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా ఈరోజు బలిదిపల్లి గ్రామంలో వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి
మాదిగలు మాదిగ ఉపకులాలు అన్నటువంటి నా జాతి ప్రజలందరూ కూడా చంకకు డప్పునేసుకొని సద్ది మూట కట్టుకొని హైదరాబాద్ తరలి రావాలని పిలుపునిస్తూ మనము ఈ డప్పు అనేదాన్ని మనము పెళ్ళిళ్ళకు కొట్టినాం, దేవార్లకు కొట్టినాం, శుభకార్యాలకు కొట్టినాం, అశుభకార్యాలకు కొట్టినాం. ఈరోజు ఈ డప్పు ప్రదర్శన అనేది మనము ఈ యొక్క కళా నృత్యాన్ని మనం ఖచ్చితంగా మన హైదరాబాద్లో ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆగస్టు 1వ తేదీన దాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సబ్ కమిటీ, మంత్రులతో సబ్ కమిటీ వేసి ఏకసభ్య కమిషన్ వేసి ఆ యొక్క కమిషన్ రిపోర్ట్స్ను కూడా నిండు అసెంబ్లీలో ఏబిసి 1, 2, 3 అనే కేటగిరైజేషన్లో క్లియర్గా ఆమోదం తెలిపినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ దీన్ని పూర్తి స్థాయిలో త్వరగా అమలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర వేపించి ఈ యొక్క ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా ప్రతి మాదిగ కూడా ఇప్పటివరకు కృష్ణ మాదిగ గారు ఫిబ్రవరి 7వ తేదీన ఉన్నటువంటి ప్రోగ్రాము చాలామంది పత్రికల్లో, టీవీల్లో క్యాన్సిల్ అయింది, అదేందని ఇటువంటి మాట చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఇప్పటివరకు కృష్ణ మాదిగ గారి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. తప్పకుండా ఈ ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి నా అనగారిన జాతి అయినటువంటి మాదిగలు, మాదిగ ఉపసంఘాలు అయినటువంటి బుడగ సంఘాలు, రెల్లి కులసులందరూ కూడా తప్పకుండా హైదరాబాద్ తరలి రావాలని చెప్పేసి మరొక్కసారి పిలుపునిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానీ, బీజేపీకి కానీ, టీఆర్ఎస్ పార్టీకి కానీ అన్ని పార్టీలు కూడా మా యొక్క ఎంఆర్పీఎస్కు మద్దతు తెలిపినందుకు, ఈ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపినందుకు వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పేసి, ఎల్లప్పుడూ మీ మద్దతు ఉండాలని చెప్పేసి ఇదే మద్దతును ఈ నిన్న తీర్మానం చేసినటువంటి అసెంబ్లీలో తీర్మానం, మంత్రులు తీసుకున్నటువంటి కేబినెట్ తీర్మానం, ఈ 2 తీర్మానాలను వెంటనే రాష్ట్రపతికి పంపి ఆమోద ముద్ర వేయించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క దళితులకు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి రంగాల్లో అవకాశాలు రావాలంటే వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కావాల్సిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి చెన్నయ్య ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా సమావేశం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించారు. సమావేశంలో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన డిజిటల్ మీడియా ప్రతినిధులు హాజరై డిజిటల్ మీడియా బలోపేతనానికి పలు సూచనలు, సలహాలు చేస్తూ జడ్చర్ల నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదనంతరం వారు మాట్లాడుతూ, మా యూనియన్ ఎవరికీ వ్యతిరేకం కాదు, కేవలం మా సమస్యల హక్కుల కోసమే మా పోరాటం. ప్రభుత్వాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలను గుర్తించినట్లుగా డిజిటల్ మీడియాను కూడా గుర్తించాలని కోరారు. డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించి అక్రిడేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ స్కీములు వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి సాదత్ అలీ, సామ్స్ టైమ్స్ ఉర్దూ ద్వారా బాను బిటి న్యూస్, రమేష్ 24 న్యూస్, గిరిబాబు జోగులాంబ టీవీ, రాజేష్ సూర్యసేన తదితరులు పాల్గొన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన డిజిటల్ మీడియా టీం కార్యక్రమంలో డిజిటల్ మీడియా సభ్యులందరూ కలిసి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ డిజిటల్ మీడియాలో ఉన్న సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభ్యులందరూ కలిసి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. డిజిటల్ మీడియా అంటే ప్రజలకు మరియు ప్రభుత్వం కోసం పనిచేసే ఒక మంచి మీడియా. కానీ సమాజంలో ఇప్పుడు జరిగే పరిస్థితి డిజిటల్ మీడియా అంటే చిన్నచూపు చూడడం మరియు వాళ్ళని వ్యతిరేకించడం, ఇలాంటివి మన రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతుంది. కాబట్టి కష్టపడే వారిని వారి ఫలితం రావడం మరియు డిజిటల్ మీడియా కోసం పనిచేసే అందరి ఐక్యమత్యం కోసం
ఒక టీం నిర్వహించడం జరిగింది. దాంట్లో పట్ల ఈరోజు మన రాష్ట్ర నేను కడమంచి చెన్నయ్య, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఓకే. డిజిటల్ మీడియా మిత్రులకు, అదేవిధంగా డిజిటల్ మీడియాను ఆదరిస్తూ అండదండగా ఉంటున్న ప్రజలందరికీ ఉద్యమాభివందనాలు. నేటి కాలంలో ప్రపంచమంతా డిజిటలైజేషన్ అయిపోయిన తరుణంలో డిజిటల్ మీడియా యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మారుమూల ప్రాంతంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కానీ, అదేవిధంగా ఈ పేపర్స్ కానీ, ఆన్లైన్ పేపర్ కానీ, వెబ్సైట్ అనేటువంటి ఛానల్ అన్నీ కూడా మేమున్నామంటూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా అనేక సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వాల యొక్క పథకాలను కానీ, సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా ఇటువంటి సమాచారమైన కూడా ప్రజలకు చేరవేయడంలో డిజిటల్ మీడియా ముందున్నది చాలా వాస్తవం. ఇంత చేస్తున్నప్పటికీ కూడా సమాజంలో డిజిటల్ మీడియా జర్నలిస్టుని చిన్న చూపు చూడడం, చిన్న ఛానల్ అంటూ అవమానాలకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో కూడా డిజిటల్ మీడియా మిత్రులందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో వారికి అండగా ఉంటూ సమాజంలో ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేస్తున్న డిజిటల్ మీడియా జర్నలిస్టుల పక్షాన పోరాడడానికి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు ఉన్నటువంటి హక్కుల కోసం కానీ, సమాజంలో వారి గుర్తింపు కోసం కానీ జడ్చర్ల నియోజకవర్గ కమిటీ తరఫున నిరంతర పోరాటం చేయడానికి ఈరోజు జడ్చర్ల అధ్యక్షులుగా మక్షుద్ వీణాచంద్ర గారిని, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ గారిని, అదేవిధంగా మిగతా కమిటీలందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా మేము ఖచ్చితంగా డిజిటల్ మీడియా తరఫున పోరాటం చేస్తాము, హక్కుల కోసం కోరుతామనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో డిజిటల్ మీడియాకు జర్నలిస్ట్ అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా వారికి అండగా ఉండడానికి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఉత్తమ సబ్ ఇన్స్పెక్టర్ గా కలెక్టర్ లక్ష్మీ షా చేతుల మీదుగా ప్రతిభా సేవ పురస్కారం అవార్డు అందుకున్న తిరువూరు ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణకు తిరువూరు మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నల్లగొర్ల యాలాద్రి ఆధ్వర్యంలో పూల బొకే అందజేసి అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నల్లగొర్ల యాలాద్రి బద్రి, వైస్ ప్రెసిడెంట్ యేసు, సెక్రటరీ పాలకుర్తి నాగరాజు, సభ్యులు హనుమంతచారి, లక్షణచారి, జమలయ్య మరియు మండల పరిధిలోని టౌన్లో ఉన్న సీనియర్ భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తిరువూరు మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున తిరువూరు ఎస్ఐ గారికి సేవా పురస్కారం అందించిన సందర్భంగా మేము ఈ రోజున సార్కి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగనే సారు ఎంతో మాకు అన్ని విధాలుగా కూడా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా హెల్మెట్ల గురించి కానీ, అలాగనే ట్రాఫిక్ సమస్యల గురించి కానీ చాలా చక్కగా వివరిస్తున్నారు. ప్రతినిత్యం కూడా జనాల్లోనే ఉంటూ సారు చాలా కూడా మంచి అలవాట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రతినిత్యం కూడా హెల్మెట్ల గురించి, అలాగే యాక్సిడెంట్ గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా కంట్రోల్ చేసి తిరువూరులో చాలా మందికి మేలు చేయడం చేకూర్చారు. అలాగే వారు ఇలాంటి పురస్కారాలు చాలా అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరువూరు మండల బిల్డింగ్ వర్కర్స్ టీం తరఫున మేము సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నరసింహ స్వాములకు భిక్ష ఏర్పాటు. మండల కేంద్రమైన చాగలమర్రి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో బుధవారం కుమ్మరి రామతీర్థం ఆధ్వర్యంలో కుమారుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు దాదాపు 110 మంది స్వాములకు పైగా భిక్ష ఏర్పాటు చేశారు. కుమ్మరి రామతీర్థం మాట్లాడుతూ శివస్వాములకు, నరసింహ స్వాములకు మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బొడ్డు వేణుగోపాల్ రెడ్డి, నంద్యాల జిల్లా బీసీ సంఘం స్పోక్ పర్సన్ సల్లా నాగరాజు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం అధ్యక్షుడు గుత్తి నరసింహులు, సభ్యులు రోహిత్, రమణ, ఈశ్వర్ రెడ్డి, రాము, కుమ్మరి రామతీర్థం, కుమ్మరి సుబ్రహ్మణ్యం, కుమారులు వినోద్, నరేంద్ర, ఓబులేసు, శివసాములు, నరసింహ స్వాములు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ అమలుకై 1,00,000 డప్పులు 1,000 గొంతుల పేరిట మందకృష్ణ మాదిగ నిర్వహించనున్న కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ తరపున కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మద్దతు తెలిపారు. నేడు మూసాపేట్ వై జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి వారికి సంఘీభావం తెలిపారు. 7వ తేదీ ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదమ్ములకు పంచాయతీలు పెడుతుందని విమర్శించారు. కొంతమంది ఎమ్మెల్యేలు సంఘీభావం తెలుపుతుంటే మరికొంతమంది ఎమ్మెల్యేలు వాటిని వ్యతిరేకిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో తాము మద్దతు తెలుపుతూ లేఖను సైతం ఢిల్లీకి రాశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏదైతే 30-35 సంవత్సరాల నుంచి మాదిగ సోదరులందరూ వర్గీకరణ కావాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో బాధలు పడి అన్ని పార్టీలను ఒప్పించే ప్రయత్నం చేసిన ఎవరు కూడా స్పందించకపోవడం వల్ల ఇంత ఆలస్యం కావడం, మరి నిజంగా సుప్రీంకోర్టు ద్వారా న్యాయ పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఈ వర్గీకరణ ఈ ఫిబ్రవరిలోనే వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇంకా కాలాపన చేయడం, ప్రభుత్వం కూడా ఈ రోజున 1,00,000 డప్పులతోని గొంతులతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు మాదిగకు సంబంధించిన వాళ్ళు కాకుండా మాస్ వంటి వాళ్ళం కూడా దీనికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి పర్మిషన్ ఏమంటే వాళ్ళు ఈరోజు పర్మిషన్ లేదన్నటువంటిది క్యాన్సిల్ చేయనటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా 10 లక్షలు 20 లక్షల మందితో పెట్టినటువంటి సందర్భాలు చూసాం తప్ప ఎక్కడ కూడా చిన్న సంఘటన ఎప్పుడు జరగలేదు. మాదిగ సోదరులు ధర్నాలు చేసినప్పుడు నిరసనలు తెప్పినప్పుడు కూడా ఎక్కడ చిన్న సంఘటన జరగనప్పుడు మరి ఇలా పర్మిషన్ ఇవ్వడానికి డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆలోచన చేస్తుండో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాన్ని అందరం మద్దతు ప్రకటించాలి. ఆ రోజున కేసీఆర్ గారు తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. మరి ఈ రోజున కూడా మరి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి 1 ఇయర్ కాలాపన చేశారు. కాబట్టి ఎంబడే తెలంగాణ రాష్ట్రం నుంచే ఇంప్లిమెంట్ కావాలని మాదిగ సోదరులకు న్యాయం జరగాలని ఒక కుక్కట్పల్లి శాసనసభ్యునిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజంగా ఆయన చేసినటువంటి గొప్పతనం ఏదైతే మందకృష్ణ మాదిగ చేసినటువంటి గొప్పతనం ముందు నుంచి పోరాడి ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అయినా కూడా అన్నిటికీ తట్టుకొని ఢిల్లీ దాకా పోయి తెచ్చుకున్నాడంటే మరి మాదిగ సోదరులను ఏ రకంగా న్యాయం చేయాలనేటువంటి తపనతో ఆయన చేశాడు. కాబట్టి ఆయన పిలుపుకును అందరూ గౌరవించి మాదిగ సోదరులందరూ కూడా దీనికి పూర్తిగా సపోర్ట్ చేసి ఆ వర్గీకరణ ఇమ్మడే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ కులగణన మరియు షెడ్యూల్ కులాల ఏబీసీడీ వర్గీకరణకు సంబంధించి ఏర్పాట్లు చేసిన తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య హాజరు. రఘునాథపాలెం పాఠశాలలో ఏర్పాటు చేసిన సోషల్ ల్యాబ్ ని ప్రారంభించిన సిఐ ఉస్మాన్ షరీఫ్ మరియు తహసీల్దార్ విల్సన్ పాఠశాల ప్రిన్సిపల్. నిన్న తెలంగాణ సోషల్ జస్టిస్ డే కాదు, ఇంజస్టిస్ డే విమర్శించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు నమస్తే.